నేను చట్నీ చాలా బాగుంటుంది. హే వ్యూవర్స్, హాయ్. సో ఫైనల్లీ బడ్జెట్ ఫ్రెండ్లీగా అంటే లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ అమౌంట్తో ఉన్న హోటల్స్ ఎక్కడైనా ఉన్నాయి అని అనుకుంటే నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది అన్నపూర్ణ మెస్ అండ్ టిఫిన్స్ అనమాట. సో అలా ఖాళీగా వచ్చి అలా తినేసి వెళ్ళిపోవడం ఎందుకు, ఒక మంచి రివ్యూ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి సో నేను ఈరోజు మన RTV తెలుగు అండ్ విత్ కెమెరామెన్ శివతో అయితే వచ్చేసాను అనమాట. అండ్ ఈరోజు మనం ఈ అన్నపూర్ణ మెస్ టిఫిన్స్లో తిని ఆ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందో లేదో తెలుసుకున్నాను అనమాట. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. ఫేవరెట్ వన్ ఏంటి ఇక్కడ? ఫేవరెట్ వన్ ఇక్కడ ఇడ్లీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను చట్నీ చాలా బాగుంటుంది. చట్నీ లవర్స్ అందరికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అంటారా? పర్ఫెక్ట్ ప్లేస్, మన ఆంధ్ర స్టైల్లో ఉంటుంది. మీ పేరు సార్? నా పేరు జీవన్ రెడ్డి. ఓకే డన్. సో జీవన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఇక్కడ ఇడ్లీ చాలా బాగుంటుందంట. మనం కూడా ఇడ్లీ ట్రై చేద్దాము. బట్ ఇడ్లీతో పాటు ఇంకేమైనా ట్రై చేద్దాం. సో శివ, ఇక్కడ ఐ మీన్ చాలా మంది జనాలు అయితే ఉన్నారనమాట. సో కౌంటర్ కూడా కొంచెం బిజీగా ఉంది. మనం తీసుకుందాం, ఆర్డర్ చేద్దాము అని అనుకునే టైంకి ఇక్కడ ఆల్రెడీ ఆవిడైతే లైక్ రిసెప్షన్లో చాలా బిజీగా ఉన్నారనమాట. సో డెఫినెట్లీ ఆర్డర్ తీసుకుందాం, మనం కూడా టేస్ట్ చేద్దాము. సో మా ఫ్రెండ్ ఎంతో నమ్మి బడ్జెట్ ఫ్రెండ్లీ అని అయితే అంటున్నాడు కాబట్టి వి ఆల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ అనమాట. వెళ్ళి చూసి మాట్లాడితే కానీ తింటే కానీ తెలియదు. సో చూద్దాం. ఇంతవరకు నేను రైస్ లోనే చూసాను కాంబోస్. సో ఇడ్లీ అయితే కంపల్సరీ అనమాట. సో వడ 2 pieces, ఆనియన్ బోండా 2 pieces, మైసూర్ బజ్జీ 2 pieces. ఓకే. సో కాంబో ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ. ఓకే డన్ సరే. నాకైతే ఒక 1 కాంబో ఇచ్చేసేయండి అక్క. అంటే ఇప్పుడు నేను డబ్బులు పే చేస్తే కానీ నాకు రిసిప్ట్ రాదా? మనలో మనం పే చేస్తేనే ఇస్తారా? అది పర్లేదా అక్క, తిను అన్నంట. థ్యాంక్ యూ డార్లింగ్. మీ పేరు? పూజిత. థ్యాంక్ యూ సో మచ్. సో మనం అయితే ఇప్పుడు టిఫిన్ కాంబో ఒకటైతే తీసుకున్నాం అనమాట. సో ఇందాక ఆయన మాట్లాడినట్టు ఇక్కడ ఇడ్లీ చాలా బాగుంటుంది, చట్నీ చాలా బాగుంటుంది అన్నారు. చూద్దాం. మనం తీసుకున్న కాంబో అయితే 70 రూపీస్ అనమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీ, అంటే బిల్ వెళ్ళేటప్పుడు పే చేస్తాను సార్. సో ఫైనల్లీ మై సింగిల్ పూరి ఈజ్ హియర్ అనమాట. సో దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో ఏంటో నేను డెఫినెట్లీ మీ అందరితో షేర్ చేసుకుంటా. అండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంది. సో అక్కడ బాగుంది అట్మాస్ఫియర్, అంటే ఎవరు లేరు, ప్రశాంతంగా హ్యాపీగా సింగిల్గా కూర్చొని తినొచ్చు అనమాట. సో చాలా మంది సింగిల్గా వచ్చి తినడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ అట్లా కాకుండా హ్యాపీగా సింగిల్గా వచ్చి తినొచ్చు. సో ఫైనల్గా ఇప్పుడు ఇది తిని నేను టేస్ట్ ఎలా ఉంది అని చెప్తాను. సో ఇందాక ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఇడ్లీ చట్నీ బాగుంటుంది అని అన్నారనమాట. సో కాంబో ప్యాక్ అయితే తీసుకున్నాం. ఈ కాంబోలో మనకి ఒక వడ, ఒక ఆనియన్ వడ, పూరి, సింగిల్ పూరి అండ్ 2 ఇడ్లీస్ అయితే వచ్చాయి అనమాట. సో ఇది ఎక్కడుంది అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో 100 feet రోడ్ మనకి అయ్యప్ప సొసైటీ దగ్గరలో ఉందన్నమాట. అండ్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. నాకు తెలిసి బ్యాచులర్స్ ఆర్ ఎల్స్ కపుల్స్ హ్యాపీగా వచ్చి ఇక్కడ తినచ్చు. ఇట్స్ అ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనేది చెప్పొచ్చు. 140 రూపీస్కి హ్యాపీగా ఒక ఇద్దరు వచ్చి జాలీగా తినేయచ్చు అనమాట. అండ్ దిస్ ఇస్ ద కాంబో 1. కాంబో వచ్చేసి 70 రూపీస్ అనమాట. సో ఇద్దరు అంటే 140 రూపీస్ హ్యాపీగా తినచ్చు. సో నేను టేస్ట్ చేసి నిజంగా బాగుందా లేదా అన్నది నేను మీతో చెప్తాను అనమాట. జనరల్గా ఇలా తిన్నప్పుడు చిన్నప్పుడు నేను టీవీ షోస్లో ఫుడ్ బ్లాగ్స్ చూస్తున్నప్పుడు అనిపించేది, ఇలా నోట్లో పెట్టుగానే వావ్ అనేవారు. అంత అనంగానే జస్ట్ బాగుందా లేదా అని మీతో టేస్ట్ షేర్ చేసుకుంటాను. గుడ్ వన్. నిజంగానే ఇడ్లీ చట్నీ చాలా బాగుంది. అండ్ సాంబార్, అల్లం చట్నీ, టొమాటో చట్నీ అండ్ వైట్ చట్నీ కూడా ఉందన్నమాట. సఫిషియెంట్గా తినొచ్చు, కడుపు నిండా తినొచ్చు. అండ్
అండ్ ఇక్కడ నాట్ ఓన్లీ ఫర్ టిఫిన్స్ అండి, ఇక్కడ మీల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో నేనైతే ఇది కంప్లీట్ చేసిన తర్వాత మీల్స్ గురించి మీతో మాట్లాడతాను. ఎస్, ఫర్ టిఫిన్ ఇట్స్ రియల్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ. హాయ్ అండి, హలో మేడం, మీ పేరు? నా పేరు సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు. మీరు రెగ్యులర్గా ఇక్కడే తింటుంటారా టిఫిన్? చేస్తాను. ఏది బాగా ఇష్టం మీకు ఇక్కడ? ఇక్కడ అన్ని బాగానే ఉంటాయండి. నేను ఎక్కువ ఇడ్లీ తింటాను, Hmm. రాగి ఇడ్లీ తింటాను, రాగి ఇడ్లీ కూడా ఉంది ఇక్కడ. రాగి దోశ. ఓకే, సో బడ్జెట్ ఫ్రెండ్లీతో పాటు హెల్దీ అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది అనుకుంటా ఇక్కడ. రాగి ఇడ్లీ ఉంటుంది. Hmm. ఎక్కువ నాకు ఇష్టం వచ్చేసి రెస్టారెంట్, ఆనియన్ రెస్టారెంట్. ఓకే, చాలా మంది బడ్జెట్ ఫ్రెండ్లీ అంటున్నారు కదా, అంటే నాకు తెలిసిన వరకు నా ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేశారు ఇక్కడ బాగుంటది ఫుడ్ అండ్ అమౌంట్ కి తగ్గట్టు ఉంటుంది అని చెప్పేసి. ఎంతవరకు ఉండొచ్చు అంటే లైక్ అమౌంట్ మీకు తెలుసా? మీరు రోజు ఎంత తింటుంటారు? జనరల్ గా మనం ఇక్కడ చూసుకుంటే బడ్జెట్ లోనే ఉంటుంది. అంటే ఒక పర్సన్ ఎంత ఒక పర్సన్ దగ్గర ఎంత ఉంటే హ్యాపీగా వచ్చి తినేసి వెళ్ళొచ్చు? ఇప్పుడు వీళ్ళు కాంబో, మనకి కాంబో ఇంట్రడ్యూస్ చేశారు మేడం. ఆ కాంబోలో వచ్చేసి మనకి 3 ఐటమ్స్ వస్తాయి. ఓకే, 3 ఐటమ్స్ అంటే ఆ 3 ఐటమ్స్ మనం ఓన్లీ 70 రూపీస్. 70 రూపీస్ అంటే మనకి ఎవరైనా జనరల్ గా 70 రూపీస్ అంటే వాళ్ళు ఫుల్ అయిపోతున్నారు. దానికంటే ఎక్కువ కూడా తెలియదు. నేను అదే తీసుకున్నాను సార్, అవ్వట్లేదు. నా ఫేస్ మీద ఎంత స్మైల్ చూస్తున్నారు అంటే డెఫినెట్లీ వీళ్ళని మాట్లాడని అని ఇబ్బంది పెడుతున్నాను అనమాట. సో ఇబ్బంది కాదు, ది జస్ట్ లవ్ ద ఫుడ్. సో డెఫినెట్లీ ఇక్కడ ఉన్న ఫుడ్ ఎలా అనిపించింది ఏంటో వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాను అనమాట. సో ఫస్ట్ నా ఎదురుగున్న బులుగు చొక్కా వేసుకొని ఒక అబ్బాయి కూర్చున్నాడు. సో అబ్బాయితో మాట్లాడనమాట. సో హాయ్, మీ పేరు? వంశీ. ఓకే, హాయ్ వంశీ. సో ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ ఫుడ్? అవునా, ఏది బాగా ఇష్టం ఇక్కడ? ఘీకారం దోశ బాగుంటుందా? అంటే బేసికల్ గా ఈ మధ్య కాలంలో ఫుడ్ గురించి చాలా వస్తున్నాయి కదా, సో బయట ఉన్న లైక్ వేరే వేరే రెస్టారెంట్స్ లో తిన్న ఫుడ్ కి ఇక్కడ మీరు తిన్న ఫుడ్ కి ఏం డిఫరెన్స్ చూసారు? టేస్ట్ ఒకటే అది సార్, ఎవరిని అడిగినా ఈ ప్రపంచంలో చట్నీ అయితే తెచ్చిపోతున్నారు అంతే. సో సార్, ఏ చట్నీ బాగుంటుంది? 3 types ఆఫ్ చట్నీస్ ఆర్ హియర్. సో విచ్ వన్ ఇస్ గుడ్ ఫర్ యూ? పల్లీల చట్నీయా? ఓకే రన్ సార్. ఏ ఊరు మంది? తిరుపతి. మరి ఇంత మొహమాట పడుతున్నారు, బొబ్బిలు అనుకున్నాను మీరు. ఓకే డన్. అన్న ఓ ప్లేట్ దోశ, అన్న ఓ ప్లేట్ దోశ అంట. ఈయన తీసేసి నన్ను పెట్టేసేటట్టున్నారు అనమాట. సో ఎస్, ప్రెసెంట్ ఇక్కడైతే దోశ సెక్షన్ కి మనం అయితే వచ్చాం అనమాట. సో యాజ్ మనకి బిఫోర్ చెప్పినట్టు ఫుడ్, రైస్ ఇవన్నీ కూడా సెంట్రల్ కిచెన్ లో ప్రిపేర్ చేస్తారు. బట్ టిఫిన్ సెషన్ వచ్చేసరికి ఇక్కడ ప్రిపేర్ చేస్తారు అనమాట. సో అన్న హాయ్ అన్న. ఇక్కడ దోశలు అవన్నీ వేసేది ఈ అన్ననే అనమాట. అన్న మీ పేరన్నా? నరసింహ. నరసింహ, రజనీకాంత్ గారు నరసింహ అనమాట. ఓకే డన్, సూపర్. అండ్ ఇటుపక్క ఇంకో అన్న వచ్చారు. అన్న మీ పేరన్నా? స్వామి అన్న. ఓకే సూపర్. మస్తు బిజీ టైంలో వచ్చినట్టున్నాను. ఓకే డన్, సూపర్. కాకపోతే అన్న అంటే లైక్ మీరు రోజంతా ఇదే హీట్ లో ఉంటారు కదా, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ? 15 years నుంచి ఇక్కడ చేస్తున్నారా? ఇక్కడ కదా, ఇక్కడ వచ్చేసి 8 months అయిందా? తిన్నాను కదా ఇందాక దోశ చాలా బాగుంది. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. అది ఈయనతో మాట్లాడదాము అని అంటే హీ వాజ్ ఫుల్ బిజీ. నిజంగా మనం ఒక ఫుడ్ తిని నచ్చిందో నచ్చలేదో, బాగుందో